ఒకప్పుడు రామయ్య అనే నిరుపేద వృద్ధుడు ఒక ఊరిలో ఉండేవాడు. అతను రోజూ అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవిస్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా రామయ్య ఒకరోజు గొడ్డలి తీసుకొని అడవికి బయలుదేరుతాడు. గొడ్డలితో చెట్టును కొడుతుండగా అక్కడ ఒక ధ్వని రామయ్యకు వినపడుతుంది. వెంటనే అక్కడ వనదేవత ప్రత్యక్షమవుతుంది. చెట్టును కొట్టకు నాయనా, ఏమి వరం కావాలో కోరుకో. రామయ్య మాటలు విన్న వనదేవతకు కరుణ కలిగి, ఇదిగో నాయనా, ఈ ఆవును వరంగా ఇస్తున్నాను. దీన్ని తీసుకెళ్ళి పాలను అమ్ముకొని సుఖంగా జీవించు అని రామయ్యకు చెప్పి వనదేవత అక్కడ నుండి మాయమవుతుంది. రామయ్య సంతోషంగా వనదేవతకు నమస్కరించి ఆవును తీసుకొచ్చి ఇంటి ముందు కట్టేసి గడ్డి వేసి ప్రేమగా చూస్తూ ఉంటాడు. మరుసటి రోజు నుండే రామయ్య, అతని భార్య ఆవు పాలు పితికి తీసేవారు. వచ్చిన పాలను బకెట్లలో నింపుకొని గ్రామ ప్రజలకు అమ్మేవారు. గ్రామ ప్రజలకు అమ్మగా వారికి చాలా డబ్బు రావడం మొదలయ్యింది. ఆ డబ్బుతో పూరి గుడిసెను తొలగించి అక్కడ ఒక సాధారణమైన ఇల్లు కట్టుకొని ఆవుకు చక్కటి గడ్డి వేస్తూ సంతోషంగా జీవనం సాగిస్తూ దంపతులిద్దరూ ఆవును ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కానీ త్వరగా ధనికులమవ్వాలనే స్వార్థముతో రామయ్య భార్య తిరిగి మళ్ళీ అడవికి పంపుతుంది. యథావిధిగా రామయ్య అడవికి వచ్చి చెట్టును కొట్టడం మొదలుపెట్టాడు. వనదేవత ప్రత్యక్షమయ్యి, మళ్ళీ ఏమైంది నాయనా అని అడగ్గా రామయ్య జరిగినదంతా వనదేవతకు వివరించాడు. అప్పుడు వనదేవత, ఇదిగో నాయనా, ఈ బంగారు గుడ్డు పెట్టే కోడిని తీసుకో, కానీ ఒకటి గుర్తుంచుకో, అత్యాశ మంచిది కాదు అని చెప్పి అక్కడి నుండి వనదేవత అదృశ్యమైపోతుంది. రామయ్య కోడిని తీసుకొని ఇంటికి వచ్చి తన భార్యకు చూపించి జరిగినదంతా చెప్పి సంతోషపడుతూ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. మరుసటి రోజు గంప కింద బంగారు గుడ్డు చూసి ఆశ్చర్యపోతారు. ఆ గుడ్డుని తీసుకొని రామయ్య బంగారు దుకాణానికి వెళ్ళి చాలా ధరకు అమ్మాడు. రామయ్యకు చాలా డబ్బు వచ్చింది. చూడు, మనం ఒక అందమైన ఇల్లు కొనుక్కోవచ్చు. నిజమా? మనం బంగారు నగలు కూడా కొనుక్కుందాం. సంపాదించామో? ఆహా, నా జీవితంలో ఎప్పుడూ ఇంత బంగారం చూడలేదు. ఇంకా నువ్వు బంగారం కొనుక్కోవచ్చు. ఈ కోడి మన అదృష్టాన్ని మార్చింది. ఎందుకు బాధపడుతున్నావు? అయ్యో, మనం ధనవంతులు కావాలి. అడవికి వెళ్ళి అటవీ దేవతను అడగండి. దురాశతో రామయ్య భార్య తిరిగి మళ్ళీ అడవికి పంపింది. యథావిధిగా వనదేవత ఏమైందని రామయ్యని ప్రశ్నించగా జరిగినదంతా చెప్పి తనకు మరో చక్కటి వరం కావాలని వనదేవతను కోరుతాడు. రామయ్య అత్యాశ చూసి కోప్పడ్డ వనదేవత బంగారు గుడ్డు పెట్టే కోడిని తీసుకొని అలాగే అతని ఇంటిని పూరి గుడిసెగా మార్చి వెళ్ళిపోతుంది. నిరాశపడ్డ రామయ్య కోపంతో చెట్టును నరకడం మొదలు పెడతాడు. కొమ్మ విరిగి తన కాలుపైన పడి కాలు విరుగుతుంది. చీకటి పడిన భర్త రాకపోవడంతో వెతుకుతూ వచ్చిన భార్య రామయ్యను దీన స్థితిలో చూసి ఎంతగానో దుఃఖిస్తుంది. మెల్లిగా రామయ్యను పైకి లేపి నెమ్మదిగా నడిపిస్తూ ఇంటికి తీసుకువచ్చి కాలుకు కట్టుకట్టి సేవలు చేస్తుంది. రామయ్య భార్య ఆమె దురాశ వల్ల ఏర్పడ్డ పేదరికానికి ఎంతగానో దుఃఖిస్తూ ఉంటుంది. పేదరికంలోని ఆకలి తీర్చుకోవడానికి రామయ్య భార్య బుట్ట పట్టుకొని అడవికి బయలుదేరుతుంది. అడవిలో ఒక చెట్టుకు నేరేడు పండ్లు విరగకాసి ఉండడం చూసి ఆనందంతో బుట్ట నింపుకొని ఇంటికి తీసుకొని వచ్చి భార్యాభర్తలిద్దరూ కలిసి సంతోషంగా వాటిని తింటారు. మిగిలిన విత్తనాలను పెరటిలో నాటి కొద్ది రోజులకి అవి మొలక రావడం చూసి భార్యాభర్తలిద్దరూ ఎంతగానో సంతోషపడతారు. చూస్తుండగానే మొక్క వృక్షంగా మారి అనేక నేరేడు పండ్లను విరగకాస్తుంది. అది చూసి
దంపతులిద్దరూ మొక్కలే జీవనాధారం అన్న నిజాన్ని తెలుసుకొని మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.